హాయ్, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్ రుక్మిణి గారు. ఐఎమ్ రియలీ సారీ, కాల్ అయితే కట్ అవ్వడం జరిగిందండి. పర్వాలేదు అప్పుడప్పుడు ఉంటాయి కదా. యా, ఇంకోటి ఏదో నాకే మంచిది. చెప్పండి. ఇందాకేదో చెప్తూ కాల్ కట్ అవ్వడం జరిగింది కాబట్టి చెప్పండి. లెట్స్ కంటిన్యూ. ఈ రోజు పాలకొల్లులో ఉన్న చెల్లి మరి పెట్టుకోవడం మ్యారేజ్ విషయం చెప్పండి. ఓకే, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి చెల్లెలు బావా కాదు కదా? గాయత్రి. గాయత్రి. గాయత్రి బావగారేమో అప్పాజీ గారు. అప్పాజీ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఇంకొక న్యూ మ్యారీడ్ కపుల్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని మా గుడ్ మార్నింగ్ అంకుల్ తరపు నుంచి విషెస్ తెలియజేసేస్తున్నాం. అలాగే రుక్మిణి గారి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ. అలాగే ఈరోజు కష్టించి పనిచేసే వాళ్ళందరికీ కార్మికుల దినోత్సవం చెప్తాను. థ్యాంక్ యూ. యా 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 చెప్పారు ఇందాక. రాజలక్ష్మి గారు కూడా చెప్పారు. అవునా, మనందరికి కూడా. ఎందుకంటే మనం కష్టించి అదంటే బాగా కష్టపడి సంపాదించుకుంటాం ఏదైనా కూడా. అవునవును, మనం కూడా కార్మికుల దినోత్సవం మనకు కూడా అందరికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి. సో నా పని అయిపోయింది, మీరు చెప్పండి. అలా ఏం లేదు. ఇందాక రాజలక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏ జంతువు గులాబీ కలర్ రంగులో చెమటని విడుదల చేస్తుంది? తెలుసా ఆన్సర్? ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పండి, ఆలోచిస్తాను. ఈలోపు ఆలోచిస్తున్నాండి. నా క్వశ్చన్ వచ్చేసరికి ప్రపంచ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? శాంతి దినోత్సవమా? శాంతి దినోత్సవం అది సెప్టెంబర్ 1 అనుకుంటా. ఎందుకంటే ఆ రోజు నేను పుట్టాను కాబట్టి శాంతి దినోత్సవం జరుపుకుంటారేమో అనుకుంటా. మీ వర్షన్ ఈజ్ గుడ్, బట్ ఆన్సర్ అయితే అది కాదు.